హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం రేచీకట్లతో బాధపడే వారికి కేవలం 4 నుంచి 7 రోజుల్లోనే ఈ రేచీకట్లను తగ్గించే ఒక అద్భుతమైనటువంటి చిట్కా చెప్తానండి. ఇది సహజంగా స్పాట్గా కొంతమందికి వచ్చే వాళ్ళలో లేదా పుట్టుకతోటే వచ్చే వాళ్ళలో ఎవరైనా సరే దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ పుట్టుకతోటే కనుక ఇలాంటి సమస్యలు ఉంటే ఇది తగ్గడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. కానీ మధ్యలో వస్తే కనుక తప్పకుండా త్వరగా క్యూర్ అవడానికి మాత్రం పక్కగా ఈ చిట్కా ఉపయోగపడుతుంది. దీనికి కావాల్సిందల్లా చుక్కకూర. మనకందరికీ తెలుసు చుక్కకూర అయితే అందరికీ అందుబాటులోనే ఉంటుంది. మార్కెట్‌లో కూడా ఈ చుక్కకూర ఆకుల్ని కూడా బాగా అమ్ముతూనే ఉంటారు. ఈ చుక్కకూరను తీసుకొని వచ్చి ఆకులను తీసుకొని శుభ్రంగా కడిగి దీనిలో ఒక అంటే పాన్ లాగా తీసుకొని ఆ పాన్‌లో ఒక 2, 3 చెంచాల నెయ్యి వేయండి. నెయ్యి వేసిన తర్వాత ఈ చుక్కకూర ఆకులను అందులో వేసి కూరలాగా ఉప్పు, కారం ఏది వేయొద్దండి. జస్ట్ కూరలాగా వండాలి. ఆ ఆకులంతా ముద్దలాగా వచ్చేస్తది. ఒక కూరలాగా ఇప్పుడు మన పాలకూర, తోటకూర ఎలా వండుతామో అలా వచ్చేస్తుంది. అందులో ఏమి యాడ్ చేయొద్దు. కేవలము ఒక నేతిలో మాత్రమే ఈ ఆకులను బాగా ఉడికించి కూరలాగా అయిన తరువాత అన్నం తిన్నాక ప్రతిరోజు అన్నం తిన్న తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని ఒక చిన్న బౌల్ అంతా ఉదయము, రాత్రి 2 పూటల అన్నం తిన్న తర్వాత తీసుకుంటూ ఉండాలి అంతే. ఇంకా మీరు చేయవలసింది ఏమీ లేదు. ఇది ఇలా తీసుకుంటే కనుక ఇది కళ్ళకు చాలా అద్భుతంగా బ్లడ్ సర్క్యులేషన్‌ని పెంచడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. మీరు కంటిన్యూగా ఒక 4 నుంచి 7 రోజుల పాటు గనుక చేసినట్లయితే మీకు ఈ రేచీకట్లు అనేటివి క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది మీరు చూస్తూనే ఉంటారు. సో ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకనంటే చుక్కకూర సంబంధించినంత వరకు ఇందులో కాల్షియం కానివ్వండి, లేదా అదేవిధంగా ఐరన్ కానివ్వండి, విటమిన్ ఏ కానివ్వండి, విటమిన్ డి ఇవన్నీ కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి ఇవి కంటి చూపును మెరుగుపరచడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ చుక్కకూర అనేది. ఒకసారి నేను చెప్పినట్టుగా ప్రయత్నం చేయండి. తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా, సలహాలు, సందేహాలు, సూచనలు, మెడిసిన్స్ కావాలన్నా కింద ఉన్న నెంబర్‌కి సంప్రదించవచ్చు. నా వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ.